ప్రభు నామమున మీకు వందనాలండి. మరి మన క్రైస్తవ జీవితంలో మనం చూస్తే దేవుని యొక్క భక్తులు వారు ఎంత అద్భుతంగా వారు అనేకమైన శ్రమలను ఎదుర్కొన్నారండి. పౌలు శీలను చూస్తే వారి చేతికి బేడీలు వేయబడ్డాయి, బంధించబడ్డారు. అయితే ఆ టైంలో కూడా అటువంటి జైల్‌లో ఉన్న టైంలో కూడా వారు అన్యాయంగా జైల్‌లో వేయబడినా సరే దేవునికి విడువక బలమైన ప్రార్థన చేశారు. కాబట్టి వారి చేతుల్లో అయితే మరి రోమా ప్రభుత్వం వారు బంధించగలిగారు. కానీ బైబిల్ ప్రకారము మరి దేవుడు ఎంతగానో వారికి తోడై ఉండి, వారు నీతి కలిగిన వారు అని వారిని చక్కగా అందరి ముందు దేవుడు నిలబెట్టి, వారి యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు రుజువు చేసి, మరి వారిని పరిశుద్ధులుగా అందరి ముందు నిలబెట్టడం ద్వారా, మరి దేవునికి ఉన్నతమైన కార్యాలు వారి జీవితంలో జరగడం ద్వారా, వారు బంధింపబడినప్పటికీ కూడా వారి హృదయాల్ని ఎవరు కూడా బంధించలేకపోయారు. ఆ ప్రార్థనా శక్తితో ఆ భయంకరమైన శ్రమను వారు జయించారండి. ఆమేన్.